హాయ్, నా పేరు రమేష్. హైదరాబాద్లో ఉన్న సాలార్జింగ్ మ్యూజియం చూసేద్దామా? అయితే ఆలస్యం ఎందుకు, పదండి. హాయ్ ఫ్రెండ్స్, సాలార్జింగ్ మ్యూజియం అయితే చేరుకున్నాం. ఇదిగోండి, ఇదే సాలార్జింగ్ మ్యూజియం, హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జింగ్ మ్యూజియం. ఇదిగో లోపలికి వెళ్ళిపోతాం. చూడండి లోపల. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇదిగోండి టికెట్ కౌంటర్ ఇక్కడ. ఇదిగోండి, మొబైల్ కానీ కెమెరా కానీ లోపల తీసుకోవచ్చు, కానీ 50 రూపాయలు చేయాలి. ఇదిగోండి 2 టికెట్లు, మొబైల్కి 50 రూపాయలు, ఎంట్రీ 50 రూపాయలు. ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇలాగ ఉంటుంది. ఇది పురాతన కారు. ఇది అప్పుడు వాడినటువంటిది. ఇదిగోండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ జలపాతం అరేంజ్ చేశారు. ఈ ఎంట్రన్స్ అవ్వగానే సాలార్జింగ్ గారితో ఫోటో, డిజిటల్ ఫోటో. ఇదిగోండి, ఇది లోపల ఉన్నటువంటి చిత్రకళకు సంబంధించినటువంటి గ్యాలరీ అండి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక 4-5 హాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ రకరకాల చిత్రకళలు ఉంటాయండి. ఇక్కడ భారతీయ చిత్రకళని చాలా కళలు ఉంటాయి ఇక్కడ. మొత్తం ఇక్కడ చాలా చిత్రకళలు ఇక్కడ అరేంజ్ చేశారు. ఫోటో గ్యాలరీ చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఇదిగోండి, ఇది మాత్రం ఇక్కడ సెల్ఫీ పాయింట్. ఇది ఇక్కడ లవ్ ఎస్జేఎం అని ఒక గ్రానైట్ రాయి మీద పెట్టారు. ఇది గోల్డ్. ఇదిగోండి చూడండి, పురాతన వస్తువులు ఇక్కడ. ఇదిగోండి ఓల్డ్ ఫ్రేమ్, ఇది ఫోటో ఫ్రేము. చూడండి ఎంత బాగున్నాయో వస్తువులు. ఇదిగోండి టీ పాట్లు, అవి ఇవి మనకి ఎలా కనపడుతున్నాయి చక్కగా. చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇదిగోండి చూడండి ఇక్కడ గ్యాలరీలో ఆర్చులు. ఇవిగోండి రకరకాల కూజాలు. ఇవిగోండి గ్లాసులు, అప్పుడు వాడినటువంటి గ్లాసులు. ఇవిగోండి వేరే మెటీరియల్తో తయారైన స్టాట్యూస్ ఇవన్నీ కూడా. ఇక్కడ వేరే మెటీరియల్తో తయారైన స్టాట్యూస్ ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మెటీరియల్తో తయారు చేసిన, అప్పుడు మెటీరియల్తో తయారు చేసిన పాత్రలు చూడండి. ఇక్కడ చూడండి రకరకాల టీ పాట్లు ఎలాగున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదండి. ఇవిగోండి చేతి ఊతంకారులు అంటారు కదా, అవి రకరకాల ఊతంకారులు ఇవన్నీ కూడా. ఇవిగోండి ఇవి బాణాలు. ఇదిగోండి ఇది యుద్ధానికి వేసుకునే డ్రెస్సు. యుద్ధానికి అప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైనికులు వేసుకునేవాళ్ళు కదా డ్రెస్సు, ఆ డ్రెస్సు. ఇక చూడండి ఇవన్నీ కూడా రక్షణ కవచాలు. అదిగోండి హెల్మెట్ లాగా ఉన్న ఒకటి తలపాగా. ఇదంతా కూడా అప్పుడు సైనికులు వాడేవాళ్ళు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇవి చూడండి కత్తులు. కత్తులు చూసారండి ఎలాగ ఎంత షార్ప్గా ఉన్నాయో. డాలు కత్తులు చాలా చాలా బాగున్నాయండి, పూర్వకాలం కత్తులు. ఇవిగోండి బల్యాలండి ఇవి. బల్యాలు అంటాం కదా మనం, అటువంటి బల్యాలు ఇవి. డాలు బల్యం. ఇదిగోండి బల్యాలు సూదిగా, ఈ సూదిగా ఉంటాయి. ఇదిగోండి చూడండి తలవార్లు చూసారా ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయండి తలవార్లు. ఇదిగోండి ఇక్కడ కాసేపు తిరిగిన తర్వాత రెస్ట్ తీసుకోవటానికి, ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి గన్నలు చూసారా, రకరకాల గన్నలు, ఓల్డ్ మోడల్ గన్స్ అండి ఇవన్నీ. చూసారండి ఎంత బాగున్నాయో. అప్పుడు గన్లు ఇవన్నీ. ఇదిగోండి చాలా బాగున్నాయి ఇక్కడ గన్లు, రకరకాల గన్లు. ఈ 19th సెంచరీ గన్లు అనుకుంటే ఇవి. అప్పుడు వాడినవి ఇవన్నీ. ఇదిగోండి ఈ గ్యాలరీలో చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ పిస్టల్స్. ఎన్ని రకాల పిస్టల్స్ ఉన్నాయి చూడండి. అబ్బా, మార్బుల్తో శిల్పకళ చూడండి ఎంత బాగా చెక్కారు. చూడండి శిల్పకళ, మార్బుల్తో చెక్కిన శిల్పకళ అండి. చాలా చాలా బాగున్నాయి. చూసారండి ఎంత బాగున్నాయో. అసలు అద్భుతం ఈ శిల్పకళ. ఇదిగోండి ఇది హైలైట్ అనమాట. ఇది హైలైట్. ఈ శిల్పకళలోనే ఉన్న స్టాట్యూలో ఇది ఒక హైలైట్ స్టాట్యూ అనమాట. చాలా బాగా చెక్కారు. ఇదిగోండి ఆ రోజుల్లో ఉన్నటువంటి వుడ్ మెటీరియల్లో మనకి వినాయకుడు, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కనిపెడుతున్నాడు. వినాయకుడు చక్కగా ఎంత బాగా చెక్కారు చూడండి వినాయకుడిని. వినాయకుడు అక్కడ ఆయన ఎలుక వాహనం. అబ్బా, పక్కన ఇది చాలా చాలా బాగా చెక్కారండి. ఇదిగోండి విష్ణుమూర్తి, అమ్మవార్లు ఇద్దరితో ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రతిమ అండి ఇది. విష్ణుమూర్తి ప్రతిమ చాలా బాగా అప్పుడు వుడ్తో చాలా బాగా చెక్కారండి. అప్పుడున్న మెటీరియల్తో ఎంత బాగా చెక్కారండి. ఇదిగోండి శ్రీరామచంద్రమూర్తి.
లక్ష్మణస్వామితో సీతాదేవితో ఉన్నటువంటి స్టాట్యూ అండి. అప్పుడు వుడ్తో తయారు చేసినటువంటి స్టాట్యూ. చూడండి ఎంత బాగా చెక్కారో, ఎంత బాగా ఉందో. చాలా బాగుంది కదండి. ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ఆపాను. నెక్స్ట్ రెండో పార్ట్లో చూద్దాం.